మే 8 గురువారం గోచర ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. నో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 8వ తేదీ గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి పగలు 1:43 వరకు ఉంది. తర్వాత ఉత్తరా నక్షత్రం రాత్రి 10:07 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం ఉదయం 5:35 నుంచి 5:51 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:27 నుంచి 4:10 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 9:49 నుంచి 10:39 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:55 నుంచి 3:45 వరకు ఉంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:15 ఈరోజు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:18. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు శుభోదయం సమయం నడుస్తుందండి. అలాగే ఇవాళ గ్రహచారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. గురువు వృషభంలో ఉన్నారు. కుజుడు కర్కాటకంలో ఉన్నారు. కేతు చంద్రులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు. రాహు శని శుక్రులు ముగ్గురు కూడా వృషభంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. యుద్ధం ఆరంభమైంది అని అనుకోవాలా అనుకోకలేదా కూడా పరిస్థితి ఎలాంటిది అట్లా ఉంది. అయితే మనందరం మన ధర్మం ఏమిటంటే ఉదయాన్నే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు మన ఇష్టదైవాన్ని ప్రార్థిద్దాం. భారతదేశాన్ని నలుగున ప్రాణాలొడ్డి సైన్యం అక్కడ యుద్ధం చేస్తోంది. మన వాళ్ళు అటువైపు బాంబులు వేసి అక్కడ విజయం సాధించినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో, పొరపాటు జరిగి మన దాంట్లో ఒకళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకి అంత బాధ కలుగుతుంది. అందువల్ల ఏంటంటే మన భారతీయ రక్షణ కోసం చెప్పేసి ఉన్నటువంటి సైన్యం మొత్తం అందరూ కూడా చక్కగా సుఖంగా ఆనందంగా చక్కగా వాళ్ళ ప్రయత్నాలను కూడా సాగించుకుంటూ వెళ్ళి విజయం సాధించాలి, వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి భారతదేశానికి రక్షణ కలగాలని ముందు మనకు అందరికీ ముఖ్యం. మన భారతదేశం రక్షణలో ఉంటేనే మనం సుఖంగా ఉంటాం. కాబట్టి భారతదేశం అంతా కూడా చక్కగా రక్షణతో ఉండాలని చెప్పి మన ఇష్టదైవాన్ని నిత్యం ప్రార్థిద్దాం. ఇది మన అవసరం. మనకి భారతీయ ధర్మం ఒకటే అట్లా చెప్తుంది. వ్యక్తి ధర్మం, వ్యవస్థా ధర్మం. వ్యవస్థ బాగుంటేనే వ్యక్తి బాగుంటాడు అనేది. అందువల్ల మన వ్యవస్థ బాగుండాలి, మన భారతదేశం అంతా కూడా బాగుండాలి. కాబట్టి భారతదేశం బాగుండాలి. భారతదేశం కోసం చెప్పి సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నటువంటి సైన్యం అంతా కూడా విజయాలు సాధించాలని చెప్పేసి మన ఇష్టదైవాన్ని నిత్యం అందరూ కూడా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించండి. చాలా అవసరమైన అంశం. అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అంశాన్ని నేను రోజు ప్రస్తావన చేస్తాను. విసుక్కోవద్దు, చక్కగా వింటూ ఉండండి, చక్కగా ప్రార్థిస్తూ ఉండండి. మీ పిల్లలకు అలవాటు చేయండి, మీరు అలవాటు చేయండి. మన సైన్యం గెలవాలి, మన భారతదేశం రక్షణలో ఉండాలి, మనకి ఇరుగు పొరుగు దేశాలతో శత్రుత్వాలు తగ్గాలి, మనందరం కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి భావనతో భగవంతుని ప్రార్థిద్దాం. అందరం ప్రార్థిస్తే భగవంతుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా మనకి విజయాన్ని అందిస్తాడు, మనకి సుఖశాంతులు అందిస్తాడు. అప్పుడు పొరుగు దేశాలతో శత్రుత్వం పోతుంది, మనం ప్రశాంతంగా ఉండే అవకాశం వస్తుంది. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి పనులు వాయిదా వేసే లక్షణాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. చాలా కాలంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పనులన్నీ కూడా మరి దాటేస్తూ ఉంటారు. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇట్లాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. కానీ మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పనులు వాయిదా వేసే లక్షణాలన్నింటినీ కూడా ఆపివేస్తే కనుక కొంతవరకు మీరు సక్సెస్ రేట్లో వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం చికాకులు కూడా ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసినా కానీ ఇబ్బంది ఉండదు, అది గమనించుకోవాలి. తదుపరి ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగానే నడిచే అవకాశం కనబడుతుంది, గమనించుకోవాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత వృషభ రాశి.
ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా వేగవంతంగా నడుస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొన్ని చికాకులు వస్తూ ఉంటే సరి చేసుకుంటూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిని కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎన్ని రకాలైన వ్యవహారాలు చేస్తే అన్ని రకాల వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అవుతాయి. సరి చేసుకునేటువంటి శక్తి కూడా వెంటనే పక్కన నడుస్తూ ఉంటుంది. తద్వారా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి పనిని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ సమస్యలు కూడా పక్కనే నడుస్తూ ఉంటాయి. కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు తప్పనిసరిగా నడిచే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ యొక్క మృగశిర 1, 2 పదాల వాళ్ళకి చాలా ధైర్యయుక్తమైన బుద్ధితో చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి వాళ్ళ చాలా గొప్పదైనటువంటి గ్రహచారం అనుకూలంగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకరించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి ఎంతో చక్కటి ఫలితాలు పొందే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అన్ని కార్యక్రమాలను కూడా సునిశ్చితంగా పరిశీలించి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కూడా బాగా గోచరిస్తున్నాయి. మృగశిర 3, 4 పదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పదాల వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు బాగా ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవాళ భాగ్యరాజ్య స్థానాల్లో ఎక్కువ గ్రహాలు ఉండడం ప్రభావం చేత వీళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. పునరుసు 4 పదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలను బాగా నడుపుకుంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విషయంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళకి అన్ని పనులు కూడా చాలా తక్కువ ప్రయత్నాలతోనే విజయం వైపు నడిపించుకునే అవకాశం కూడా వస్తుంది. సమస్యలు మాత్రం పక్కన నడుస్తూనే ఉంటాయి. లాభాలు ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తూ ఉంటారు. మనం చేస్తున్న పనులు కరెక్టేనా, మనం ఈ పద్ధతిలో వెళ్తున్నాం, ఇది కరెక్టేనా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాగా ఎన్నో విచిత్రమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. కుజుడు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగున్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు రావాలి అనుకుంటే మాత్రం మీరు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తున్నాం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తే లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. మఘ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో చాలా ఒత్తిడి పడి మంచి ఫలితాలు చివరికి పొందే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు.
ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఈ రోజున అనుకోకుండా చాలా మంచి ఫలితాలతో కాలక్షేపం జరుగుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా బాగా నడుస్తాయి. 2, 3, 4 పాదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. హస్తానక్షత్రం వాళ్ళకి చాలా చిన్న చిన్న సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ప్రశాంతత లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి ఎన్ని చెప్పినా తులారాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో మాట తీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ధోరణి పనికిరాదు. ప్రతిదీ కూడా 1కి 2 సార్లు ఆలోచన నిర్ణయాలు తీసుకోవాలి. అది విద్యార్థులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, కుటుంబ విషయాల్లో కూడా అవ్వచ్చు. ఎక్కడైతే ఎప్పుడైతే ఎవరైతే కొంచెం అజాగ్రత్తతో సంచారం చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త వహించాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళడంలో, సఖ్యతగా ప్రవర్తించడంలో చాలా లాభాలు అందుకుంటారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్ని పనులు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మీకున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే అన్ని కార్యక్రమాలని కూడా బాగా అనుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ వ్యాపారస్తులకు మాత్రం ఏవో తెలియని ఆటంకాలు ఉంటూ ఉంటాయి. మంచి ప్లానింగ్ చేస్తారు, అక్కడ ఇంప్లిమెంటేషన్ కూడా బాగుంటుంది, కానీ సంతృప్తికరమైన ఫలితాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. ఇది గమనించుకోవాలి. ఆ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగిపోయే అవకాశం బాగా కనబడుతోంది. ధనురాశి అన్ని పనులు కూడా చాలా బాగా నడుపుతూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అందరూ కూడా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. కూలంకషంగా పరిశీలిస్తూ విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మకర రాశి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. మకర రాశి వాళ్ళు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా బాగా నడుపుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాల్లో విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు సత్ఫలితాలు బాగా అందుకుంటారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఎంతో అభివృద్ధిపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కుంభరాశి ఈ రోజున కుంభరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది, కానీ మానసికమైన ఒత్తిడి మాత్రం బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. అలాగే మరి పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మీన రాశి ఈ మీన రాశి వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈ రోజున చాలా మంచి మార్పులు వచ్చి చాలా లాభాలపై ప్రయాణం చేసే అవకాశం వస్తుంది.
తర్వాత పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దసతు.